రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాసాల జోరు ఊపందుకుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెడుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో కలిసి కలెక్టరేట్లో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్ పై 14 మంది జిల్లా డీఆర్ఓ హరిప్రియకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది వార్డు కౌన్సిలర్స్ ఉండగా 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 3, బీజేపీ నుంచి 1 సభ్యుడు ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేము ఈ రోజు 14 మంది నాగారం పురపాలక సంఘం నుంచి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడానికి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే సహకరించకపోవటం అనేది ఒక ముఖ్య కారణము. ఎందుకంటే నాగారం మున్సిపాలిటీలో డెవలప్ అయిన చోటనే డెవలప్ అవుతూ ఇస్తూ అమౌంట్ వాళ్ళకే ఫండ్ ఇస్తూ వస్తున్నారు. నేను ఒక ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఒక ఏరియాలో నాగారం మున్సిపాలిటీలో అక్కడే నివసించి, అక్కడే పుట్టి, అక్కడే నివసించినటువంటి అందరం కూడా కౌన్సిలర్స్ మీ ఫ్యూచర్ లో మళ్లీ వస్తాం, మళ్లీ రాకపోతాం. కానీ మాకంటూ ఇప్పటి వరకు కూడా ఎక్కువ ఫండ్ ని కూడా అలాట్ చేయకుండా చేస్తున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళు నేను చూస్తున్నాను. 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు నా వార్డు నుంచి, ఎగ్జాంపుల్ నా విషయం చెప్పుకుంటే, నా వార్డు నుంచి పార్టీ తరపు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. నేను వెళ్లి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఫండ్ ని మాత్రమే నేను అడుగుతున్నాను. ఆయన సొంత డబ్బుల్ని కూడా అడగడం లేదు. డెవలప్మెంట్ కి చాలా నోచుకోలేదు. 20లో 14 మంది నాగారం మున్సిపల్ చైర్మన్ గారు చంద్రారెడ్డి గారి పైన మరియు వైస్ చైర్మన్ మల్లేష్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి. ఎందుకంటే ఈ చట్టం అనేది వీళ్ళకు 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ చట్టంకు దృష్టిలో పెట్టుకుని 4 ఏళ్ల తర్వాతనే వచ్చినాము. ఎందుకంటే అసలు ఎప్పుడో పెట్టాలి కానీ ఈ చట్టం ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఆగినాము. ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ఈ ఉన్న కౌన్సిలర్లను అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ గా గుర్తించమని చెప్పి మా బాధ. అదొకటి కాకుండా ఇంకొకటి వార్డులలో పర్యటిస్తున్నప్పుడు కూడా అట్లీస్ట్ మాకు ఆ లోకల్ కౌన్సిలర్ చెప్పకుండా కూడా ఇంకొక వర్గాన్ని మా వార్డులలో ఉన్న వేరే మాకు ఆపోజిట్ ఉన్న వర్గాల దగ్గరికి వెళ్ళడం, వారితో మాట్లాడి వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టియడం, కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇవి మంచి పద్ధతి కాదని చెప్పి మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం.